నేటి హైటెక్ యుగంలో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయాయి. అలాగే ఏ కుటుంబంలో చూసినా పెద్దల పట్ల ప్రేమ అనురాగాలు కనిపించడం లేదు. పిల్లలు పెరిగి పెద్దయ్యాక వృద్ధ తల్లిదండ్రులను అనాథ శరణాలయంలో చేర్పిస్తున్నారు. ఇలాంటి కాలంలో ఓ తండ్రి ప్రేమకు గుర్తుగా పాలరాతి మందిరాన్ని నిర్మించి మందిరంలో తనకు జన్మనిచ్చిన తండ్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కుమారులు. అంతేకాక ఏటా వారికి గుర్తుగా భోగి రోజున తన తండ్రి జ్ఞాపకార్థం పేదలకు వస్త్రదానం, అన్నదానం చేస్తూ భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొంది శిష్టకరణ సామాజిక వర్గాన్ని వెనుకబడి కులాల జాబితాలో చేర్పించి మన్ననలు పొందారని తెలియజేస్తున్న స్వర్గీయ జగన్నాథ పట్నాయక్ కుటుంబ సభ్యులతో మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తున్న మరింత సమాచారం చూద్దాం. సమాజంలో అలాగే పిల్లల ప్రయోజనం ఏంటంటే తల్లిదండ్రులకి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రాజంలో దానికి భిన్నంగా తండ్రి మరణించిన తర్వాత తండ్రిగా గుడికట్టే ఒక దేవుడుగా కొలుస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఆలోచన మరణించిన తర్వాత విగ్రహాన్ని పెట్టారు, ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆ పిల్లలైతే ఇక్కడ పేదలకు బట్టలు అయితే దానం అయితే చేస్తున్నారు, వాళ్ళకి ఆహార సౌకర్యం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం సంబంధించి వాళ్ళ అబ్బాయి ఎంతో ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తున్నాం. అది చెప్పండి, మీరు అసలు ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అసలు పూర్తి నాన్నగారి కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత నుంచి నీటిగా 6 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. కేవలం ఆయనకి సేవా దృక్పథం, తర్వాత ఈ సంక్రాంతి భోగి రోజు మా శిష్టకర్ణాలని బీసీడీలో చేర్చిన వ్యక్తి అతను మహనీయుడు. స్వయాన రాజశేఖర రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా దీంట్లోనే పాల్గొన్నట్టు అనుకోవాలి. మిత్రుల కోసం ఆయన చేశారు. ఈరోజు శిష్టకర్ణాలని బీసీడీ అంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. అటువంటిది కులం కోసం వెనకబడి ఉన్న చాలా తరగతుల వాళ్ళ కోసం అహర్నిశలు శ్రమించి ఎంతో కష్టపడి బీసీడీలోకి చేర్చినందుకు ఆయన జ్ఞాపకార్థం ఈ రాజం పట్టణంలో ఒమ్మి గ్రామం దగ్గర ఆయన కోసం పాలరాతి విగ్రహం మందిరం అనేది చేశాము. ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కరికి ఆయన జ్ఞాపకం ఉండేలా ప్రతి సంవత్సరం కనీసం ఒక 1000 మందికి తక్కువ లేకుండా పేదవాళ్ళందరికీ చీరలు, లగ్గులు, బట్టలు మొత్తం అన్ని పంచుతూ ఆయన తనకి ఆశయాలు నిలబెట్టాలని, ఆయన ఎక్కడున్నా సంతోషించాలని మా కుటుంబ సభ్యులందరూ ఆకాంక్షిస్తున్నారు. ఫ్యూచర్లో అంటే అందరూ ఎప్పుడు పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి ఏంటి తెలియదు, కానీ ఫ్యూచర్లో ఇవన్నీ చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఉమ్మడి కుటుంబం అంటే అది ఈ కాలంలో అంతరించిపోతుంది. ముందు కాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము అదే కొనసాగించాలని పిల్లలు కూడా మా తర్వాత కూడా మా పిల్లలు వాళ్ళు కూడా ఇలాంటి పిల్లలు కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని